సెపరేట్గా ఒక సీన్స్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఒక ఇంపార్టెన్స్ కానీ ఉండి తీరాలంతే. బట్ అదే ఇందులో మిస్ అయింది. చాలా ల్యాగ్ అనిపించింది. ఇది యాక్చువల్గా వెబ్ సిరీస్గా తీసుకుంటే బాగుండదు అనిపించింది. ఇందులో సినిమా వెళ్తున్న కొద్దీ కూడా చాప్టర్స్ వైజ్ ఉంటుంది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 8, చాప్టర్ 9 ఫైనల్ ఎపిసోడ్. సో వెబ్ సిరీస్గా తీసుకుంటే బాగుండేది కదా అనిపించింది. 3:30 గంటలు లిటరల్ చెప్తున్నా, థియేటర్లో అందరూ అలసిపోయారు, నిద్రలు మొత్తం. అంటే ఇప్పుడు నేను నైట్ షో కదా, నిద్ర వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ సినిమా బాగుంటే 3:30 గంటలు కదా, 4:30 గంటలైనా మనందరం కూడా నిద్ర రాకుండా చూస్తాం. సినిమా బాగుంటే నిద్ర కూడా రాదు, అసలు గుర్తురాదు. సినిమా ఎప్పుడైతే వీక్ అయ్యి సాదాసీదాగా డల్గా నడుస్తుందో అప్పుడే మనకు నిద్రలు వస్తాయి, టైం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి, బయట ఏం జరుగుతుందో కూడా గుర్తొస్తుంది. అదే సినిమా ఇంట్రెస్టింగ్గా ఉందనుకో, మన సినిమాలోకి వెళ్ళిపోతాం తప్ప బయటవి అన్నీ మర్చిపోతాం, నిద్ర కూడా రాదు. ప్రతి ఒక్కరు మా ఈ పక్క సీటోడు ఇప్పటికీ గుర్తు, వాడు ఇలా కొట్టేసుకుంటున్నాడు, ఇంకెంతసేపు రా బాబు నిద్ర వచ్చేస్తుందిరా అని. అది చూసి నవ్వు మేము ఒకళ్ళకొకళ్ళం. అది సిచ్యువేషన్. ఎంత పెద్ద ఫిల్మ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ యానిమల్తో పోల్చారు ట్రైలర్ రిలీజ్ అయ్యాక, దురంధర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక. చాలా తేడా ఉంది. యానిమల్ అనేది 3.5 hours లిటరల్గా ఎండ్ కార్డ్స్ కూడా వదలకుండా చూసి వెళ్ళారు జనం అందరూ. సో అది ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆ ఫిలిం స్టోరీ నరేషన్తో ఉంటూనే హీరోకంటూ స్పెషాలిటీ ఉంటుంది. హీరో మలుపు తిప్పుతాడు కదండి, హీరోకి సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అన్నీ చాలా ప్రాపర్గా ఉంటుంది అబ్బా, ఎంగేజింగ్గా ఉంటుంది ఫిలిం. యానిమల్తో పోలికండి దీనికి అసలు కాదు. సాదాసీదాగా పంపేశాడు. సాదాసీదిగా తప్పులేదు, కానీ హీరోను కూడా అందులో మెచ్చేసి కూడా హీరో అని ఎందుకు పెట్టేవాడిని, ఆడి మెయిన్ పిల్లర్ కాబట్టి. సో ఆడిని హీరోలానే చూపించాలి, హీరోని కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేయకూడదు కదా. అది ఏ జానర్ ఆఫ్ ఫిల్మ్ అయినా పర్లేదు, హీరో అంటే హీరోలానే చూపించాలి. సో చాలా డ్రాగ్ అయిపోయింది. ఎప్పుడు అవుతుందో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. రణబీర్ సింగ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్లో విలన్ని వాడే కొట్టేసి వాడే బతికిస్తున్నట్టు అక్కడ ఒక సీన్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాధవన్ గారిని చూసి చాలా షాక్ ఫీల్ అయ్యాను. మాధవన్ అయినా అనిపిస్తుంది అనమాట. ఎవడు గుర్తుపడ్డా ఫస్ట్. ఆ మేకప్ ఎంత బాగా మాధవన్కి హైలైట్ అని చెప్పాలి. ఇంకా సంజయ్ దత్ లిటరల్ చెప్పాలంటే ఈ ఫిల్మ్లో సంజయ్ దత్ హీరో అనిపించింది అబ్బా. లిటరల్గా సంజయ్ దత్కి ఇచ్చిన ఎలివేషన్ హీరో కూడా ఇవ్వలేదు. సంజయ్ దత్ ఎంట్రీ సీన్ కానీ, ఎలివేషన్ కానీ, తను కథను మలుపు తిప్పే విధానం కానీ, సంజయ్ దత్ విలన హీరో అబ్బా. రణబీర్ సింగ్కి అసలు ఆ ఎలివేషన్ కూడా అనిపించలేదు, రణబీర్ సింగ్ హీరోలా కూడా కనపడలేదు లిటరల్ చెప్తాను. సో అలా కదిలింది సినిమా అంతా, బోరింగ్గా సాగదీస్తున్నట్టు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. 3.5 hours నువ్వు తీసుకున్నా కూడా ఇంకా పార్ట్ 2 చేస్తున్నావు అంటే ఇంకేమన్నా చెప్పు.